గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 271st డైలీ మనీ షో. రీసెంట్ గా పేపర్ స్టాక్స్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. సో ఇప్పుడు పేపర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు. ఈ పేపర్ స్టాక్స్ లో ఉన్నటువంటి పాజిటివ్ మూమెంటం అండ్ దీనిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అన్నటువంటి అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 709 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,776 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 208 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,663 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.92% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.82% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ ఫ్లాట్ గానే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ వరకు మార్కెట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయింది. బట్ యూకే రష్యా మీద న్యూ ఎకనామిక్ శాంక్షన్స్ ని విధించడంతో సెకండ్ హాఫ్ లో యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఓపెన్ అయ్యాయి. ఆ ప్రెషర్ మన ఇండియన్ మార్కెట్ మీద కూడా కనపడి మన మార్కెట్ చివరికి నెగిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ ఇదొక్క రీజనే కాదు, ఈ రోజు నుంచి యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా జరగబోతుంది. యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందని గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. వీళ్ళు గనక ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకున్నట్లయితే అది కొంతవరకు మన మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా పేపర్ స్టాక్స్ లో మంచి ర్యాలీ కనపడుతుంది. సో పేపర్ స్టాక్స్ లో ఇప్పుడు మూమెంటం కనపడుతుంది కాబట్టి పేపర్ స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఈ పేపర్ స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కన్నా ముందు అసలు పేపర్ స్టాక్స్ ఎందుకు ర్యాలీ అవుతున్నాయి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ పేపర్ స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ స్టాక్స్ లో కనబడుతున్నటువంటి ర్యాలీ గురించి నేను మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు యూజ్ చేసే రా మెటీరియల్ ని బట్టి ఈ పేపర్ మిల్స్ ని 2 టైప్స్ లో కేటగిరైజ్ చేశారు. ముందుగా గ్రేడ్ ఏ పేపర్ మిల్స్ విషయంకి వచ్చినట్లయితే వీళ్ళు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రా మెటీరియల్ కింద వుడ్ పల్ప్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు గ్రేడ్ బి అండ్ సి మిల్స్ విషయంకి వచ్చినట్లయితే వీళ్ళు రీసైకిల్డ్ పేపర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వేస్ట్ పేపర్ ని రా మెటీరియల్ కింద యూజ్ చేస్తుంటారు. నౌ 2020 మార్చ్ పాండమిక్ టైం నుంచి చూసినట్లయితే వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్ అండ్ కంపెనీస్ అన్ని క్లోజ్ అయి ఉండడం వల్ల ఈ బిఎన్సి టైప్ ఆఫ్ మిల్స్ యొక్క రీసైకిల్ పేపర్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసే వేస్ట్ పేపర్ కలెక్షన్ కి కొంతవరకు బ్రేక్ పడింది. సో ఈ బ్రేక్ పడడం వల్ల వీళ్ళకి రా మెటీరియల్ స్కేర్సిటీ ఏర్పడడం మొదలైంది. నో ఇప్పుడు మన కంట్రీలో కోవిడ్ కేసెస్ తగ్గడంతో ఆఫీసెస్ అన్ని ఓపెన్ అయ్యాయి. అండ్ అలాగే వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఓపెన్ అవడంతో పేపర్ యొక్క డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన తర్వాత పెరిగినటువంటి డిమాండ్ ని మీట్ అవడానికి రీసైకిల్డ్ పేపర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి బిఎన్సి టైప్ ఆఫ్ మిల్స్ దగ్గర వేస్ట్ పేపర్ స్కేర్సిటీ ఏర్పడింది. అండ్ మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అక్టోబర్ 2021లోని యూరోపియన్ యూనియన్ ఈ వేస్ట్ పేపర్ యొక్క ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ కూడా విధించింది. సో ఇలా వేరియస్ రీజన్స్ తోని వేస్ట్ పేపర్ యొక్క స్కేర్సిటీ ఏర్పడడంతో వీళ్ళ రా మెటీరియల్ అయిన వేస్ట్ పేపర్ కాస్ట్ పెరిగింది. అండ్ ఇదే కాకుండా వేరియస్ కమోడిటీ ప్రైసెస్ లైక్ కోల్ గానీ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పెరగడంతో ఆ ఇన్పుట్ ప్రైస్ ప్రెషర్ కూడా వీళ్ళ మీద పడింది. నౌ ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో ఈ బిఎన్సి పేపర్ మిల్స్ వాళ్ళు ఖచ్చితంగా ప్రైస్ హైక్ తీసుకోవాల్సినటువంటి నెసెసిటీ ఏర్పడింది. దాంతో ఈ బిఎన్సి టైప్ ఆఫ్ మిల్స్ ఫిబ్రవరిలో ఒకసారి అండ్ మార్చ్ లో ఒకసారి ప్రైస్ హైక్ తీసుకున్నాయి. అండ్ కమింగ్ టు టైప్ ఏ మిల్స్ వీళ్ళ మీద ఓన్లీ క్రూడ్ ఆయిల్ అండ్ వేరియస్ కమోడిటీ ప్రైసెస్ ఏవైతే పెరిగాయో దాని ఇన్పుట్ కాస్ట్ వీళ్ళకి పెరిగింది. కానీ వీళ్ళు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వుడ్ పల్ప్ ని యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళ మీద అంత సిగ్నిఫికెంట్ లెవెల్లో అయితే ఇన్పుట్ కాస్ట్ ప్రెషర్ పడలేదు. బట్ వీళ్ళు కూడా బిఎన్సి టైప్ ఆఫ్ మిల్స్ లాగే ఫిబ్రవరిలో అండ్ మార్చ్ లోని ప్రైస్ హైక్ తీసుకున్నారు. అండ్ ఈ 2 టైప్ ఆఫ్ మిల్స్ మార్చ్ ఎండింగ్ లో గానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో గానీ ఇంకొక ప్రైస్ హైక్ తీసుకునే ఛాన్స్ ఉందని కూడా సెంట్రమ్ క్యాపిటల్ వాళ్ళు చెప్తున్నారు. నౌ బిఎన్సి టైప్ ఆఫ్ మిల్స్ తోని ఏ టైప్ ఆఫ్ మిల్స్ ని కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ అంతగా పెరగకపోయినా వీళ్ళు ప్రైస్ హైక్స్ తీసుకోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ లో అయితే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ మిల్స్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. అండ్ మన కంట్రీలోని వుడ్ పల్ప్ తోని పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చూసినట్లయితే జేకే పేపర్, వెస్ట్ కోస్ట్ పేపర్ అండ్ ఆంధ్ర పేపర్ ఈ కంపెనీస్ వుడ్ పల్ప్ ని రా మెటీరియల్ కింద యూజ్ చేసి పేపర్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. నౌ ఈ కంపెనీస్ ప్రైస్ హైక్ తీసుకోవడం అండ్ కోవిడ్ తర్వాత వేరియస్ ఆఫీసెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆపరేట్ అవడంతో పేపర్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. మన ప్రీవియస్ డైలీ మనీ షోలో జేకే పేపర్ యొక్క మేనేజ్మెంట్ సిఎన్బిసితో మాట్లాడుతూ ఈ పేపర్ యొక్క డిమాండ్ రిలేటెడ్ గా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ 2 రీజన్స్ తోని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పేపర్ స్టాక్స్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నౌ ఇప్పుడు పేపర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్ బిజినెస్ ఏదైతే ఉందో అది సిక్లికల్ బిజినెస్. ఇటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయకుండా ఆ బిజినెస్ యొక్క డిమాండ్ బట్టి చూసి ఇన్వెస్ట్ చేయాల్సింది ఉంటుంది.
అండ్ ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలన్నది కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీలో ఒకవేళ ఎవరైనా ఈ బిజినెస్ యొక్క మూమెంటం ని ట్రాక్ చేస్తూ ఆన్ టైం ఎగ్జిట్ కాల్ తీసుకోగలను అనుకున్నట్లయితే ఈ స్టాక్స్ మీద మీరు ఓన్ గా రీసెర్చ్ చేసి డిసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్, గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఆటోమొబైల్ అండ్ ఆటో పార్ట్స్ యొక్క ఆటో పిఎల్ఐ స్కీమ్ లో సెలెక్ట్ చేసినటువంటి కంపెనీస్ లిస్ట్ ని రిలీజ్ చేశారు. దీనిలో చూసినట్లయితే అశోక్ లైలాండ్, హెచ్ఆర్ మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, సోనా బిఎల్డబ్ల్యూ తో పాటు అదర్ కంపెనీస్ యొక్క నేమ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఒకవేళ ఈ పిఎల్ఐ స్కీమ్ లో సెలెక్ట్ అయినటువంటి కంపెనీస్ యొక్క కంప్లీట్ లిస్ట్ చూడాలనుకున్నట్లయితే ఈ లింక్ ని మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులోని నేమ్ తోని 3,07,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనపడుతుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్ లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, మన కంట్రీలో 4-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడ్ టాటా మోటార్స్ వాళ్ళు అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నారు కదా. ఈ టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా 18 దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళు ఈవీ సెగ్మెంట్ లోని ఎయిదర్ సెడాన్ ఆర్ ఎస్యూవీ ఈ 2 వేరియంట్స్ ని తీసుకొచ్చారు. ప్రస్తుతం వీళ్ళ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క మినిమం ప్రైస్ చూసినట్లయితే 11 lakhs వరకు ఉన్నది. సో మాస్ మార్కెట్ ని అట్రాక్ట్ చేసేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని హ్యాచ్ బ్యాక్ మోడల్స్ ని 2024 కల్లా లాంచ్ చేయడానికి టాటా మోటార్స్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని, టాటా మోటార్స్ యొక్క ఇంటర్నల్ టార్గెట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే 8 lakh లోపు ప్రైస్ తో లాంచ్ చేయాలని వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా, దీన్ని ఛాలెంజర్ సిరీస్ గా కోడ్ నేమ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. టాటా మోటార్స్ మాత్రమే కాకుండా ఎంజీ మోటార్స్ వాళ్ళు కూడా 8 lakh రూపీస్ లోపు హ్యాచ్ బ్యాక్ మోడల్ ని లాంచ్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. దీన్ని బట్టి టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫోర్బ్స్ అండ్ కంపెనీ నుంచి డీమర్జ్ అయినటువంటి యురేకా ఫోర్బ్స్ లిమిటెడ్ స్టాక్ రేపు లిస్ట్ అవబోతుంది. ఒకవేళ ఎవరైనా ఈ స్టాక్ డీమర్జర్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ డీమర్జ్ కంపెనీ అయినటువంటి యురేకా ఫోర్బ్స్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి రేపటి నుంచి ట్రేడ్ అవబోతున్నాయి. ఈ స్టాక్ ఫస్ట్ 10 days ట్రేడ్ ఫర్ ట్రేడ్ సెగ్మెంట్ లో ట్రేడ్ అవబోతుంది. అంటే ఏంటంటే కంపల్సరీ డెలివరీ బేసిస్ లోనే ఈ స్టాక్ ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఇంట్రాడే చేయడం వీలవదు. నెక్స్ట్, నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా లిథియం వర్క్స్ అనే కంపెనీ అండ్ దాని యొక్క సబ్స్టాన్షియల్లీ అసెట్స్ అయినటువంటి లిథియం వర్క్స్ టెక్నాలజీ బీవీ అండ్ లిథియం వర్క్స్ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా, ఈ కంప్లీట్ అక్విజిషన్ కి గాను వీళ్ళు $61 million ని స్పెండ్ చేయబోతున్నట్టు, ఈ అక్విజిషన్ తర్వాత ఇవన్నిటిని కలిపి వీళ్ళు న్యూ కంపెనీగా సెటప్ చేసి ఆ న్యూ కంపెనీలో రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు 85.8% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ లిథియం వర్క్స్ కంపెనీ నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ అండ్ దీని యొక్క ఆపరేషన్స్ యుఎస్, యూరోప్ అండ్ చైనాలో ఉన్నట్లయితే దీనికి వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉన్నారని అండ్ వీళ్ళకి 30+ years బ్యాటరీ ఎక్స్పర్టైజ్ తో పాటు 200 megawatt యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, రామకృష్ణ ఫోర్జింగ్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు ఎంహెచ్సివి సెగ్మెంట్ లోని ఇండియాస్ లార్జెస్ట్ ఓఈఎం దగ్గర నుంచి $750 million per annum వర్త్ ఆర్డర్ విన్ అయినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ 3.74% పెరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ని నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో పెంచడానికి చూస్తున్నట్లుగా మార్నింగ్ మింట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. దీని తర్వాత ఈ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బాగా సర్క్యులేట్ అయింది. సో ఈ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో దాని రిలేటెడ్ గా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. ఫైనాన్స్ మినిస్ట్రీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిని చేంజ్ చేయడానికి ప్రస్తుతానికి ఎటువంటి ప్లాన్స్ లేనట్లుగా వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో ఫైనాన్స్ మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చినట్టుగా అప్డేట్ వచ్చింది. ఒకవేళ గవర్నమెంట్ ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడానికి గానీ డిసిషన్ తీసుకున్నట్లయితే అది మన క్యాపిటల్ మార్కెట్స్ కి నెగిటివ్. సో వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి మనం కంగారు పడాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్, నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బ్లాక్ బాక్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి కన్సిడర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ బ్లాక్ బాక్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అది స్ప్లిట్ తర్వాత 5 స్టాక్స్ అవబోతున్నాయి. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు 1 స్టాక్ 5 స్టాక్స్ అవ్వడం అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీనివల్ల మనకు వచ్చే యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో అదే రేషియోలో స్టాక్ యొక్క ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ యొక్క ఇంపోర్ట్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. మన కంట్రీలోని ఎస్ఆర్ఎఫ్ ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ యొక్క ప్రొడ్యూసర్ కాబట్టి ఈ అప్డేట్ ఎస్ఆర్ఎఫ్ కి పాజిటివ్ గా మనం అర్థం
అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో SRF స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రేట్ గెయిన్ టెక్నాలజీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గ్లోబల్ హోటల్ కనెక్టివిటీ అండ్ ట్రావెల్ టెక్నాలజీ డివిజన్ అయినటువంటి రకుటైన్ ట్రావెల్ ఎక్స్చేంజ్ వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ యూస్ చేసేటువంటి కస్టమర్స్ కి వరల్డ్ వైడ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ యొక్క యాక్సెస్ కోసం రేట్ గెయిన్ ని చూస్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 23rd మార్చ్ రోజున మీట్ అయ్యి ఫండ్ రైజింగ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.